शुक्लाम्भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। ఓం గణేశాయ నమః. ముందుగా మా సిరీస్ను చూస్తున్న ప్రేక్షకులందరికీ నా నమస్కారములు. వినాయకుని 32 రూపాలలో అత్యంత మంగళకరమైన శక్తివంతమైన 5వ రూపం ఈ శక్తి గణపతి. ఈ రూపం వెనుక ఉన్న రహస్యం ఏమిటో తెలుసా? ముల్లోకాలను వణికించిన సింధురాసురుడి అంతం నుంచి సాక్షాత్తు భూలోకానికి దిగి వచ్చి తన తమ్ముని పెళ్లి జరిపించిన అన్నగా విఘ్నేశ్వరుడి లీలల వరకు గణేష పురాణంలోని అద్భుత గాథని ఇప్పుడు తెలుసుకుందాము. సింధురాసురుడు శక్తి గణపతి అవతరించడానికి కారణమైనటువంటి రాక్షసుడు. పురాణాల ప్రకారం సింధురాసురుడి పుట్టుక గురించి 2 కథలు ప్రచారంలో ఉన్నాయి. మొదటి కథ, ఒక కల్పంలో సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు అలసటతో ఆవలించినప్పుడు ఆ ఆవలింత నుండి ఎర్రటి రంగులో ఈ రాక్షసుడు జన్మించాడు. ఈ ఎర్రటి వర్ణంలో ఉన్నందుకు సింధురాసురుడు అని నామకరణం చేశారు. ఇది ఒక కల్పానికి చెందిన కథ. ఇంకో కల్పానికి చెందిన కథని ఇప్పుడు తెలుసుకుందాం. సంతానం లేనటువంటి మిథిలా నగరపు రాజు చక్రపాణి పృథ్వీదేవి దంపతులు సూర్యభగవానునికి తపస్సు చేసి ఆయనను ప్రసన్నం చేసుకొని ఆయన నుండి ఒక పిండాన్ని ప్రసాదంగా పొందుతారు. రోజులు గడిచే కొద్దీ రాణికి ఎంతో ఇబ్బంది అవుతుంది. అధికమైన వేడి పుడుతుంది తన కడుపులో. ఆ వేడిని ఆ పృథ్వీదేవి భరించలేకపోతుంది. రోజు రోజుకు ఇంతకు ఇంత పెరిగిపోతుంది ఆ వేడి. సూర్యభగవానుని ప్రసాదం అయినందుకే అనుకుంటా అంతటి వేడి. ఆ నరకాన్ని అనుభవించలేక చాలా బాధగా ఫీల్ అవుతుంది. చివరికి తట్టుకోలేని స్థితిలో ఆ పిండాన్ని వదిలించుకోవాలని అనుకుంటుంది. ఆ పిండాన్ని నదిలో విడిచిపెట్టాలని నిర్ణయం తీసుకుంటుంది. తట్టుకోలేని బాధతో అంత తపస్సు చేసి ఇంత సూర్య భగవానుని ప్రసన్నం చేసుకొని కోరి తెచ్చుకున్న వరాన్ని గంగలో కలుపుతున్నానే అని విలవిలలాడిపోతుంది ఆ తల్లి పృథ్వీదేవి. కానీ తప్పదు కదా, నీటిలో వదిలిపెడుతుంది. ఆ పిండం నుంచి పుట్టిన వాడే సింధురాసురుడు. నదిలోనే పెరిగి పెద్దగవుతాడు. ఈయన పెరగడంతోనే ఈయనకు రాక్షస గుణాలు వస్తాయి. ఒక రాక్షసుడైపోతాడు. ఈయన ఎరుపు వర్ణంలో ఉండడం వల్ల సింధురాసురుడు అని పేరు పెడతారు. ఈ సింధురాసురుడు ఘోర తపస్సును చేస్తాడు. అంతులేని ఆశతో ముల్లోకాలను పాలించాలనే ఒక దుర్బుద్ధితో బ్రహ్మదేవునికి తీవ్ర తపస్సు చేస్తాడు. బ్రహ్మదేవుడు ప్రసన్నమవుతాడు. ఏమి కావాలి నాయన నీకు కోరుకో అని అడగగా మరణం లేకుండా వరమి స్వామి అని కోరుతాడు. మరణం లేని వరం ఎవరికీ సాధ్యం కాదు, వేరే కోరిక కోరుకో అని చెబుతాడు బ్రహ్మదేవుడు. అప్పుడు సింధురాసురుడు ఎంతో చాకచక్యంగా, నన్ను ఎవ్వరూ చంపకూడదు, ఒకవేళ చనిపోవాల్సి వస్తే నా దేహంపై ఎటువంటి దెబ్బలు తగలకూడదు. అలా జరగాలంటే నాకు ఒక అమృత భాండాన్ని ప్రసాదించు స్వామి. ఆ అమృత భాండం నా కడుపులో ఉన్నంత వరకు నాకు ఎటువంటి కారణాల వల్ల ప్రాణహాని కలగకూడదు కోరుతాడు. అప్పుడు బ్రహ్మదేవుడు తదాస్తు అని అమృత భాండాన్ని ప్రసాదిస్తాడు. ఇక తన శరీరంపై ఎటువంటి ఆయుధ గాయం కూడా తగలదు. ఎవరు తనను ఏమీ చేయలేరు. బ్రహ్మదేవుడు ఇచ్చినటువంటి వరము సింధురాసురుడికి పెద్ద రక్షణ కవచంగా మారి తనను కాపాడుతుంది. ఈ వర గర్వంతో రాక్షస గుణాలను చూపించి ఈ సింధురాసురుడు ముల్లోకాలను గడగడలాడిస్తాడు. ఇంద్రుడిని ఓడించి స్వర్గాన్ని ఆక్రమిస్తాడు. చివరకు సాక్షాత్తు శివుడిని విష్ణువును కూడా బంధించడానికి ప్రయత్నం చేస్తాడు. దిక్కుతోచని దేవతలందరూ కలిసి వినాయకునిని శరణు వేడుకుంటారు. స్వామి గణేశ, మమ్ము కాపాడు, శరణు శరణు, మేము ఈ రాక్షసుని ఆగడాలు భరించలేకపోతున్నాము, నువ్వు మాకు దిక్కుగా ఉండు స్వామి అని వేడుకుంటారు. దేవతల మొర ఆలకించిన గణపతి తన తల్లి పార్వతీదేవిలోని శక్తిని తనలో నింపుకొని నెమలి వాహనంపై సింధురాసురుడి మీదకు యుద్ధానికి బయలుదేరుతాడు మన గజాననుడు. ఈ శక్తి గణపతి అనే పేరు ఎందుకు వచ్చింది ఈయనకు అంటే, మహాశక్తి స్వరూపిణి అయినటువంటి పార్వతీదేవి యొక్క శక్తిని పొందగలిగినాడు కాబట్టే ఈయనను శక్తి గణపతి అని అన్నారు ఈ రూపాన్ని.
ఇక యుద్ధం విషయానికి వినాయకునికి ఆ సింధురాసురుడికి మధ్యన బీభత్సకరమైన యుద్ధం మొదలవుతుంది. ఆ యుద్ధం ఎలా ఉందయా అంటే, ఆయుధాలు అవసరం లేకుండా తన చేతులే ఆయుధాలుగా దేవతల మీద తను చేసిన ఆగడాలే తన చావుకు కారణంగా ఎటువంటి గొడ్డలి కానీ ఎటువంటి ఆయుధాలు కానీ వినియోగించకుండా తన చేతులతోనే అంతం చేయడానికి చూస్తాడు. కానీ ఏమీ చేయలేకపోతాడు. ఎందువలన అని ఆలోచన చేసి బ్రహ్మదేవుడి వరం ఉంది కదా అని గుర్తుకు తెచ్చుకుంటాడు. చాలా తెలివిగా కడుపులో ఉన్న అమృత భాండం బయటకు వచ్చేలా సింధురాసురుడిని హింసిస్తాడు. నుండి భూమి మీదకు కుదేసి కొడతాడు. దీని వలన ఆ అమృత భాండం బయటకు వస్తుంది. ఆ సింధురాసురుడు చావుకు దగ్గరవుతాడు. ఈ చనిపోయే ముందర చివరి క్షణాలలో వినాయకుణ్ణి ఈ విధంగా కోరుతాడు సింధురాసురుడు. స్వామి, నన్ను క్షమించండి, నా అజ్ఞానంతో దేవతలందరినీ నేను బాధించాను అని గణపతి పాదాలపై పడి వేడుకుంటాడు. ప్రభు, నా దేహమంతా సింధూరంతో నిండి ఉంది. నీవు నన్ను సంహరించిన ఈ గుర్తుగా నీవు ఎల్లప్పుడూ సింధూర వర్ణంలో ప్రకాశించాలి. నీ భక్తులు నీకు సింధూరం సమర్పించాలి అని కోరుకుంటాడు. అందుకే గణపతి ఆ రాక్షసుడి కోరిక మేరకు సింధూర గణపతిగా మారాడు. ఇక వల్లభదేవి మాటకొస్తే, ఎందుకు ఈ రూపంలోనే ప్రత్యేకంగా ఉంది స్వామితో వల్లభదేవి? 32 రూపాలు ఉన్నాయి కదా, ఏ రూపంలో లేని విశిష్టత ఇక్కడ ఏముంది? దీని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. పురాణాల ప్రకారం సింధురాసురుడు వంటి రాక్షసులు లోకాలను పీడిస్తున్నప్పుడు వారిని అణచడానికి వినాయకుడు మహాశక్తివంతమైన అవతారం ఎత్తాల్సి వచ్చింది. ఆదిశక్తి అంశనే వల్లభదేవి. అది ఎలాగో ఇప్పుడు చెప్తాను చూడండి. వల్లభదేవి సాక్షాత్తు ఆది పరాశక్తి యొక్క స్వరూపం. గణేశుడిలోని శక్తిని ప్రతిబింబించే రూపమే ఈ వల్లభదేవి. గణపతికి సిద్ధి బుద్ధి అనే 2 భార్యలు ఉన్నారని మనకు తెలుసు కదా. అయితే ముద్గల పురాణం ప్రకారం ఈ 2 శక్తుల సమ్మేళనమే వల్లభదేవి. ఆమె గణపతికి అత్యంత ప్రియమైన శక్తిగా ఆయన వామభాగంలో కొలువై ఉంటుంది. శక్తి గణపతి అవతారంలో ఆమె ఉండడానికి కారణం ఏమిటంటే, వినాయకుడు కేవలం బ్రహ్మచారిగానో లేదా ఒంటరిగానో ఉంటే అది శాంత రూపం అవుతుంది. కానీ అసుర సంహారం చేయాలన్నా లేదా సుబ్రహ్మణ్య స్వామి వంటి వారి కార్యాలు నెరవేర్చాలన్నా ఆయన పూర్ణ పురుషుడుగా, అంటే తన శక్తితో కలిసి ఉండాలి. అసుర సంహారానికి శక్తి అవసరం. సింధురాసురుడు వంటి రాక్షసులను కేవలం శారీరక బలంతో చంపలేరు, వారిని మాయాశక్తితో అణచాలి. అందుకే గణపతి తన మాయాశక్తి అయిన వల్లభదేవిని వెంట ఉంచుకొని శక్తి గణపతిగా మారాడు. వినాయకుడు తన శక్తి అయిన వల్లభదేవితో కలిసినప్పుడు మాత్రమే ఆయన కార్యసిద్ధి ప్రదాత అవుతారు. తలపెట్టిన పనులు అంటే ముఖ్యంగా వివాహాలు, శుభకార్యాలు ఆటంకం లేకుండా జరగాలంటే ఈయన తన శక్తితో కలిసి ఉండాలి. తమ్ముడి కళ్యాణం కోసం సుబ్రహ్మణ్య స్వామి దేవసేన పెళ్లి చేయడంలో అనేక అడ్డంకులు ఎదురవుతాయి. తొలగించి ఆ వివాహాన్ని మంగళప్రదం చేయడానికే శక్తి గణపతి తన దేవేరితో కలిసి భూమికి దిగి వచ్చారు. సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణానికి ఎక్కడికి వచ్చారు భూమి మీదకు తెలుసా మీకెవరికైనా? ఆ పుణ్యస్థలం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఎక్కడో కాదండి ఆ పుణ్యక్షేత్రం, మనకు దగ్గరలో ఉన్న తమిళనాడులోని తిరుప్పరంకుండ్రం ఆలయంలో గర్భాలయంలో ఐదుగురు దేవతలు, శివుడు, విష్ణువు, వినాయకుడు, దుర్గా మరియు సుబ్రహ్మణ్యేశ్వరుడు, ఇలా 5 మంది దేవతలు కొలువై ఉంటారు. ఎందుకో తెలుసా? సుబ్రహ్మణ్య స్వామి పెళ్లి కోసం. ఇప్పుడు ఈ కథను విపులంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. పురాణాల ప్రకారం శూరపద్ముడు అనే రాక్షసుడిని సంహరించిన తర్వాత ఇంద్రుడు తన కుమార్తె అయిన దేవసేనను మురుగన్కిచ్చి వివాహం చేయాలని నిశ్చయించుకున్నాడు. ఈ వివాహం జరిగిన పవిత్ర స్థలమే ఈ తిరుప్పరంకుండ్రం. ఈ పెళ్లి వేడుకకు 3 దేవతలు తరలి వచ్చారు. ముఖ్యంగా తల్లిదండ్రులు పెళ్లి పెద్దలుగా, అంటే శివుడు సత్యగిరీశ్వరుడుగా, పార్వతీదేవి దుర్గాదేవి రూపంలో విచ్చేశారు. మేనమామ ఇంకెవరు, మన మహావిష్ణువు అండి, కన్యాదానం చేయడానికి వచ్చారు. ఇకపోతే అన్నయ్య.
తమ్ముడి వివాహంలో ఎటువంటి ఆటంకాలు కలగకుండా చూడటానికి వినాయకుడు శక్తి గణపతి రూపంలో ముందుగా ఇక్కడ కొలువై ఉన్నారని పురాణాలు చెప్తున్నాయి. ఈ విధంగా వివాహ వేడుకలో పాల్గొన్న ఈ 5 ప్రధాన దేవతలు భక్తులను అనుగ్రహించడానికి ఆ పర్వత గుహలోనే ఏకశిలా రూపంలో వెలిశారని పురాణాలు చెబుతున్నాయి. సాధారణంగా శివాలయాల్లో విష్ణు ఆలయాల్లో శివుడు గర్భగుడిలో కనిపించడం అరుదు. కానీ ఇక్కడ శివ విష్ణువుల మధ్య భేదం లేదని చాటి చెప్పడానికి ఇద్దరు ఒకే చోట కొలువై ఉండడం ఈ క్షేత్రం యొక్క గొప్పతనం. శక్తి గణపతికి ఇష్టమైన నైవేద్యాలు కుడుములు 5 రకాల పదార్థాలతో బెల్లం, కొబ్బరి, నెయ్యి, యాలకులు, వేయించిన పప్పులు ఈ మిశ్రమంతో తయారు చేసిన పదార్థాన్ని నైవేద్యంగా పెడతారు. ఇంకా బేసన్ లడ్డు, మోతిచూర్ లడ్డులను కూడా సమర్పిస్తారు. ఏదైనా శుభకార్యం తలపెట్టినప్పుడు కోరిన కోరికలు వెంటనే నెరవేరాలని కొబ్బరికాయను నివేదిస్తారు. ఇక్కడ విగ్రహానికి సింధూరంతో అలంకరించి పూజించడం సాంప్రదాయము. తిరుప్పరంకుండ్రం క్షేత్రము సుబ్రహ్మణ్య స్వామి వారి 6 ప్రఖ్యాత క్షేత్రములలో 2వది. ఇక్కడ శక్తి గణపతిని దర్శించుకోవడం వల్ల కార్యసిద్ధి కలుగుతుందని భక్తుల నమ్మకం. ఇక్కడ స్వామికి గరికతో పూజించడం వల్ల భక్తుల యొక్క కష్టాలు తీరుతాయని ఇక్కడి వాళ్ళ నమ్మకం. అందుకే ఇక్కడ గణపతికి ఎక్కువగా గరికను సమర్పిస్తారు. తిరుప్పరంకుండ్రం క్షేత్రము ఆకాశతత్వానికి ప్రతీకగా కూడా భావిస్తారు. కాబట్టి ఇక్కడ చేసే పూజ మానసిక ప్రశాంతతను ఇస్తుంది. ఇప్పుడు స్వామివారి ధ్యాన శ్లోకం. ఆలింగ్య దేవీం హరితాం నిషన్నాం పరస్పరాశ్లిష్ట కటీనివేశాం సంధ్యారుణం పాశశ్రుణీం వహంతాం భయాపహాం శక్తి గణేశమీడే. స్వామివారి బీజమంత్రం ఓం హ్రీం గం హ్రీం వశమానాయ స్వాహ. ఈ శక్తి గణపతిని పూజించటం వల్ల లాభాలు. శక్తితో కూడిన గణపతి కాబట్టి కుటుంబ సభ్యుల మధ్య సామరస్యం మరియు సుఖశాంతులు పెరుగుతాయి. విద్యార్థులకు ఏకాగ్రత, తెలివితేటలు మరియు విద్యా విజయం లభిస్తాయి. వ్యాపారాలలో లాభాలు మరియు సంపద వృద్ధి చెందుతాయి. మనసులోని భయాలు, ఆందోళనలు తొలగి ధైర్యం చేకూరుతుంది. మనం ఏ కార్యం చేయాలనుకుంటామో ఆ పనులలో ఆటంకాలు తొలగి విజయం లభిస్తుంది. ఒక్క శక్తి గణపతిని పూజించటం వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయి. ఇప్పటికైతే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని మీ అందరికీ షేర్ చేశాను. ఇంతటితో మన శక్తి గణపతి వీడియో కంప్లీట్. మళ్ళీ వచ్చే వీడియోలో అంటే ద్విజ గణపతి వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరం. జై గణేష.